ఇన్‌స్టా ఓపెన్ చేసినా, యూట్యూబ్ ఓపెన్ చేసినా ఈ చికెన్ తొక్కు పచ్చడి అనేది బాగా వైరల్ అయింది. అండ్ నేను కూడా ట్రై చేశాను. మీరు చూసేయండి ఎలా వచ్చిందనేది. ఇక్కడ నేను చికెన్ అనేది బాయిల్ చేసుకుంటున్నా. పసుపు అండ్ వాటర్ వేసి ఆ వాటర్ అనేది మొత్తం పోయే వరకు బాయిల్ చేసుకుంటున్నా. అండ్ ఆ చికెన్ అనేది కొంచెం చల్లారిన తర్వాత ఇక్కడ నేను పీస్ కింద మొత్తం తీస్తున్నాను. ఇక్కడ మీరు చూసారు కదా అలా. అండ్ దాని తర్వాత ఇక్కడ చూసారు కదా హీట్ ఆయిల్లో ఈ చికెన్ అనేది బాగా ఫ్రై చేసుకోవాలి. ఓవర్ ఫ్రై చేయకండి, జస్ట్ గోల్డెన్ కలర్ ఫ్రై చేస్తే చాలు. ఎందుకంటే ఎక్కువ ఫ్రై చేస్తే పీస్ అనేది బాగా హార్డ్ అయిపోద్ది. అండ్ ఇక్కడ నేను తీసుకునే ఇంగ్రీడియంట్స్ ధనియాలు అండ్ జీలకర్ర, లవంగాలు, ఇంకా యాలకులు, దాల్చిన చెక్క అంటారు కదా అది కూడా అనమాట. అవి బాగా గోల్డెన్ ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ నేను ఒక 2 స్పూన్స్ అనేది అది చికెన్ క్వాంటిటీ బట్టి తీసుకున్నాను. ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని బాగా ఆయిల్లో ఫ్రై చేశాను అనమాట. అండ్ ఫస్ట్ పౌడర్ చేసుకున్న పౌడర్ కూడా వేసుకున్నాను. అండ్ సాల్ట్ ఇంకా కారం వేసుకొని, కారం అనేది మీ క్వాంటిటీ మీరు ఎంత తింటారో అంత కారం అనేది మీరు చూసుకొని వేసుకోండి. అవి ఎక్కువ కారం వేసిన తర్వాత ఎక్కువ ఫ్రై చేయకండి, కారం అనేది మాడిపోతుంది అనమాట. అండ్ దాని తర్వాత చికెన్ యాడ్ చేసుకొని ఇది బాగా చల్లారిన తర్వాత ఒక ఫుల్ లెమన్ అనేది యాడ్ చేసుకున్నాను. అండ్ 2 days తర్వాత నేను టేస్ట్ చేస్తున్నాను. అబ్బా చాలా నచ్చింది చికెన్ పికిల్ అయితే. మీరు ట్రై చేసి కామెంట్ చేయండి.